హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేగింది. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఫైనాన్షియల్ శ్రీనాథ్ రెడ్డి దగ్గర యశ్వంత్ అనే యువకుడు 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే తిరిగి డబ్బులు ఇవ్వలేదని యశ్వంత్ ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు. బీర్ బాటిల్స్, హాకీ స్టిక్స్, కర్రలు, బెల్ట్ తో దాడులు చేశారు. ఈ నెల 14న హోలీ రోజు కిడ్నాప్ చేసి బజాజ్ షోరూమ్ గ్రౌండ్స్ లో ఫైనాన్స్ గ్యాంగ్ యశ్వంత్ పై తీవ్రంగా దాడి చేసింది. తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ శ్రీనాథ్ రెడ్డితో పాటు 15 మందిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో యశ్వంత్ తల్లి ఫిర్యాదు చేసింది. నా పేరు యశ్వంత్ రాజ్. నేను యూజువల్లీ ఈవెంట్స్ చేస్తుంటాను. సో నేను 31st ఈవెంట్ కూడా ప్లాన్ చేశాను డిసెంబర్లో. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నా ఈవెంట్ క్యాన్సిల్ అయింది, అంటే పర్మిషన్ రాకపోవడం వల్ల. సో నేను ఈవెంట్ కోసం అని చెప్పి అల్వాల్లో శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన దగ్గర మనీ తీసుకున్నాను. అంటే తను చాలా పెద్ద ఫైనాన్స్ అంటే డబుల్ రేట్కి ఇంట్రెస్ట్లకి అందరికీ అమౌంట్ ఇస్తూ ఉంటాడు. సో నేను కొంచెం రీజన్ వల్ల నేను ఈవెంట్ చేయలేకపోయాను. ఆయన కూడా రీజన్ తెలుసు ఎందుకు కూడా ఈవెంట్ చేయలేదు అని చెప్పి కూడా. సో ఈవెంట్ దాని తర్వాత నాకు కొంచెం మేనేజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. అమౌంట్ ఇవ్వు అని చెప్పి అప్పటికి నేను వాళ్ళకి ఒక అగ్రిమెంట్ లాగా రాసిచ్చి నేను సో టైంకి అమౌంట్ ఇస్తానని చెప్పాను. సో దాంట్లో కూడా నేను మొన్న కొంచెం అమౌంట్ కూడా పే చేశాను. బట్ వాళ్ళు నాకు సడన్గా ఒక వన్ డేలో నాకు మొత్తం అమౌంట్ కావాలని ఫుల్ నన్ను ఫోర్స్ చేసి నన్ను చాలా అరెస్ట్ చేశారు. సో ఒకరోజు ఒక్కరిగా పర్సనల్గా మాట్లాడదాము, నీకు ఒక వేరే ఆఫర్ ఇస్తాను, వేరే ఈవెంట్ చేసి ఇంకొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి నన్ను నమ్మించి ఒక ప్లేస్కి పిలిచి అక్కడ ఒక్కనే ఉన్న సమయంలో నా మీద ఫుల్ అటాక్ చేశారు. ఒక 10-15 మెంబర్స్ దాకా. సో అప్పుడప్పుడు మా తమ్ముడికి ఇన్ఫార్మ్ చేసి అతను పిఎస్కి వెళ్ళి వాళ్ళకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి వీళ్ళకి తెలిసి నన్ను అక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసి నన్ను ఆల్మోస్ట్ ఒక 10 o'clock 11 o'clock కిడ్నాప్ చేసి వాళ్ళు మార్నింగ్ 3-4 దాకా నన్ను అక్కడనే ఉంచారు. ఫుల్ నన్ను టార్చర్ చేశారు. ఆయన ఎవరు కిడ్నాప్ చేయలే, ఏం చేయలే. అంబర్పేట్ శంకర్ అని కూడా పేరు చెప్తుండే. ఆయన అంబర్పేట్ శంకర్ పేరు చెప్తుండగా చెప్పలేను భయ్య, కాదు కదా పేరు చెప్పడము ఇదంతా హైదరాబాద్ మీరు మామూలే కానీ ఇదంతా పైల్వాన్ అందరు పైల్వాన్. నేను అంబర్పేట్ శంకర్ పైల్వానే. ఈయన ఇప్పుడు ఈయన కూడా పైల్వానేగా. అదే యశ్వంత్ పెద్ద పైల్వాన్ పేరు చెప్పినట్టు ఈయన కూడా పైల్వానే కదా. ఆయన పైల్వానో పక్క పీసో మనకు సంబంధం లేదు భయ్య. ఒకటి చెప్తున్నా, మాట్లాడుతున్నా మా పైసలు మాకు ఇస్తారా ఇయ్యరా? ఇయ్యమని ఎట్లా ఇస్తాం భయ్య, కాకపోతే మనిషిని పెట్టి ఎప్పుడు ఇట్లా ఏంటి? మనిషిని ఎవరు పెట్టుకోలే, పిలుచుకున్నాము, వచ్చిండు. ఏమో ఇంటికాడికి ఎత్తుకొచ్చినామా? ఎదికి తీసుకొస్తా అంటే అది కాదు బ్రదర్. ఇప్పుడు బేసిక్ గా మీకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, అందరు ఫ్యామిలీ ఉంటుంది. నేను చెప్పిన తర్వాత నేను మాట్లాడుతున్నా. చెప్పానా? చెప్పు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పాప, వాళ్ళ ఫాదర్ లేరు, ఇదని ఏమంటారు అంటే బేసిక్ గా సరే మీ దగ్గర రమ్మన్నారు, వచ్చిండు, మీకు పెట్టుకున్నారు కరెక్ట్. అన్ని చేసిండు. నేను అదే అంటున్నా, ఇప్పుడు డబ్బులు ఇస్తే కానీ వదులుతాము, లేదంటే వదలము అంటే దాన్ని ఏమంటారు? ఇగో ఒకటి చెప్తా అయినా, పైసలు అంటే ఎవరికన్నా ఏమనేగా, ఎవరికి పుణ్యాన్ని రావుగా పైసలు. ఇప్పుడు నేను నీకు అప్పు ఉంటే నవ్వుకుంటావు బ్రదర్. ఇది ఊరుకోవడం కాదు, ఏదో కేసేస్తాము, మా దగ్గర ఏదో ఇది ఉంటది కదా, మీ చెక్కులు మా దగ్గర ఉన్నాయి అనుకో, కేసేసుకోమంటున్నావా? అంటే లీగల్ గా పోమంటున్నాను. పోండి బ్రదర్, ఇక చెక్కులు ఉన్నాయి కదా అక్కడ, లీగల్ పోమంటున్నా. అయితే పైసలు ఇవ్వని చెప్తున్నా ఇండైరెక్ట్ గా. ఇవ్వని చెప్పట్లేదు మీకు. ఆయన టైం ఫ్రేమ్ పెట్టాడు, వీళ్ళే పోతున్నాడు, వీళ్ళేం పోతున్నాము అంటే ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఇస్తాడని అంటే బేసిక్ గా నేను అందుకే ట్రై చేస్తున్నా. అమ్మ గోల్డ్ పెడతా అంటే అమ్మ ఇస్తుందా? అంటే కొడుకు మరి సిచ్యువేషన్ లో ఉన్నపోతే ఇవ్వకుండా ఎట్లుంటారు మీరు అని చెప్పండి. రైట్, ఈ కిడ్నాప్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పేట్ బషీరాబాద్ లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం యశ్వంత్ అనేటువంటి యువకుడు 5 లక్షల రూపాయలు ఫైనాన్సర్ శ్రీనాథ్ రెడ్డి నుండి తీసుకోవడం జరిగింది. అయితే సకాలంలో డబ్బులు చెల్లించలేదని యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా అతని పైన కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. చితకబాతంతో తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. యశ్వంత్ తల్లి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం శ్రీనాథ్ రెడ్డితో పాటు మరో 15 మంది పైన ఫిర్యాదు చేశారు. వారందరిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నెల 14వ తారీఖున ఆ హోలీ రోజు కిడ్నాప్ చేసి బజాజ్ షోరూమ్ గ్రౌండ్స్ లో తీసుకెళ్లి
ఆ యశ్వంత్ పైన దాడి చేసినటువంటి సంఘటన సంచలనం రేకెత్తిస్తుంది. బీర్ బాటిల్స్ తో పాటు హాకీ స్టిక్స్, కర్రలు, మరోవైపు బెల్ట్లతోటి గ్యాంగ్ దాడి చేసింది అనేటువంటి అంశాన్ని ఇప్పటికే పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా ఉంది. దీంతో తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సెక్షన్ 118, 127(2) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు 10 నుంచి 15 రూపాయల ఇంట్రెస్ట్ తో నడుపుతూ శ్రీనాథ్ రెడ్డి ఈ విధంగా ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. అయితే సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఈ వడ్డీ వసూలు చేసేటువంటి గ్యాంగ్ దాడి చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.